గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మరి ఈ వీడియోలో ఎక్స్టర్నల్ టాంజెంట్ ఆర్ ఎక్స్టీరియర్ టాంజెంట్ టు ది సేమ్ సర్కిల్ ఆఫ్ రేడియస్, సేమ్ సర్కిల్స్ ఆఫ్ రేడియస్ ఇచ్చినప్పుడు మనము ఎక్స్టర్నల్ టాంజెంట్ ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. డ్రా ది ఎక్స్టర్నల్ టాంజెంట్ టు ది సర్కిల్స్ ఆఫ్ 20 mm రేడియస్ దగ్గర 20 mm ఇచ్చాడండి. ద సెంట్రల్ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ సర్కిల్స్ ఈస్ 70 mm. 70 mm సెంట్రల్ డిస్టెన్స్ ఇచ్చాడు. మరి దీనికి ఆన్సర్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. దానికన్నా ముందుగా డేటా రాసుకుందామండి. రేడియస్ ఇచ్చాడు, రేడియస్ వచ్చేటప్పటికి 20 mm అన్నాడు. అండ్ సెంట్రల్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి సీతో డినోట్ చేస్తాము, 70 mm ఇచ్చాడు. ఓకే, ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపస్తో 20 mm తీసుకుందామండి. కాంపస్తో 20 mm తీసుకుందాము. ఓకే అండి, ఈ విధంగా 20 mm మార్క్ చేసుకున్నాను. నేను 20 mm మార్క్ చేసుకుని ఎక్కడో ఒక పాయింట్ పెట్టేసి ఒక సర్కిల్ డ్రా చేసుకుంటానండి. ఈ విధంగా ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను. దీని సెంటర్ వచ్చేటప్పటికి O1. ఓకే, O1 అండ్ 70 mm సెంట్రల్ డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి O1 నుంచి స్ట్రైట్గా ఒక 70 mm మార్క్ చేసుకుంటున్నాను. 70 mm మార్క్ చేసుకున్నాను లైట్గా. సో ఈ సెంట్రల్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి, దీని పాయింట్ O2 అవుతుంది. O2 సెంటర్ చేసి సేమ్ మనము 20 mm ఏదైతే తీసుకున్నామో అదే రేడియస్తో ఇంకొక సర్కిల్ డ్రా చేసుకుందాం. ఓకే, O2 సెంటర్ చేసి నేను సేమ్ అదే విధంగా ఇంకొక సర్కిల్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనము ఎక్స్టర్నల్ టాంజెంట్స్ డ్రా చేయాలండి. ఎక్స్టర్నల్ టాంజెంట్ డ్రా చేయాలంటే O1 దగ్గర తెచ్చుకుంటాము. O1 దగ్గర ఏం చేస్తామంటే అండి, ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 degrees మార్క్ చేసుకుంటాము. అదేవిధంగా O2 దగ్గర తెచ్చుకుని O2 దగ్గర కూడా ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 degrees వేసుకుంటాం. ఓకే అండి, ఈ విధంగా 90 degrees మార్క్ చేసుకున్నాం కదా. మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అండి, మనం O1 దగ్గర నుంచి ఎక్కడైతే 90 degrees మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుంటాము O1కి. అండ్ 90 degrees ఇక్కడ ఎక్కడైతే మార్క్ చేసామో ఆ పాయింట్ దగ్గర నుంచి O2 నుంచి ఆ పాయింట్కి ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో ఈ పాయింట్ ఏమనుకుంటామంటే ఏ పాయింట్ అనుకుంటాను, ఈ పాయింట్ ఏమనుకుంటానంటే బి పాయింట్ అనుకుంటాను. సో ఇప్పుడు ఏబి అనేది నాకు టాంజెంట్ కాబట్టి ఈ రెండు సర్కిల్స్ని టచ్ అవుతూ వెళ్ళేలాగా నేను ఒక లైన్, డార్క్ లైన్ ఒకటి డ్రా చేసుకుంటానండి. ఓకే అండి, ఒక డార్క్ లైన్ డ్రా చేసుకుంటాను. ఇదే నాకు ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ టాంజెంట్ అవుతుంది. సో ఫైనల్గా మనం ఏం చేస్తామంటే అండి, డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు మనకి దీని రేడియస్ తెలుసు కాబట్టి, ఓకే అండి, దీని రేడియస్ తెలుసు కాబట్టి మనకి రేడియస్ R20 అని ఇచ్చుకుంటాము. నెక్స్ట్ మనం ఓకే, ఈ సర్కిల్ యొక్క రేడియస్ తెలుసు కాబట్టి ఈ సర్కిల్ యొక్క రేడియస్ కూడా బయట తీసుకొచ్చుకుని, ఓకే, ఈ సర్కిల్ యొక్క రేడియస్ కూడా బయట తెచ్చుకుని ఈ విధంగా ఏం చేస్తానంటే అండి R2 కూడా అండి, దీని రేడియస్ వచ్చేటప్పటికి R20 అని ఇస్తాము. దీని రేడియస్ R20 అని ఇస్తాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా సెంట్రల్ డిస్టెన్స్ ఇచ్చుకుంటాం. సెంట్రల్ డిస్టెన్స్ ఇస్తాము. ఓకే, సెంట్రల్ డిస్టెన్స్ ఇది ఏదైతే ఉందో ఈ సెంట్రల్ డిస్టెన్స్ని తెచ్చుకుని ఈ విధంగా ఏం చేస్తామంటే ఈ సెంట్రల్ డిస్టెన్స్ని మార్క్ చేసుకుంటాం. ఓకేనా, సెంట్రల్ డిస్టెన్స్ 70 mm మార్క్ చేసుకుంటాము. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ మనము 90 degrees మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.